హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. అసలు చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీకు క్లియర్గా నేను చూపిస్తానండి. ఇలా చూడండి, అసలు ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందను. ఈ రైస్ చూడండి, అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఈ బిర్యానీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతానో, ఏ విధంగా చేశానో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయగలను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కాగా నేను 3/4 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకొని నేను ఈ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తానో, ఏవేవి ఒక ఇంగ్రీడియంట్స్ వాడతానో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇలా చికెన్ తీసుకొని క్లీన్గా కడిగి పెట్టుకున్నానండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ నిండుగా సాల్ట్ వేసుకుందామండి. అలాగే కొంచెం పసుపు, రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా 2 కలిపి పెట్టుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నా, అది వేసేసుకుంటున్నాను. ఇది మసాలా అండి. నేను ఇందులో చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ అనాస, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా నేను పొడి చేసి పెట్టుకున్నానండి. నేను ఇది సరిపడ్డా వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చీలు ఇలా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నానండి. ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక చెక్క నిమ్మకాయ కూడా ఇలా వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి బాగా. 1 టేబుల్ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కస్తూరి మెంతి వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇది బాగా కలిపేసుకుందామండి. ముక్కలకు బాగా పట్టేటట్టు కలిపేసుకుందాము. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇవి పిడికెల నిండుగా వేసుకుందామండి. వీటితోనే టేస్ట్ అంతా మారిపోద్దండి. అసలు చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా 1 by 1 వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కలకి బాగా మసాలాలు అంటుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముక్క మొత్తం ఈ మసాలా అంతా క్లియర్గా పడుతుంది. ఇప్పుడు ఒక 100 గ్రాములు పెరుగు వేసుకుంటున్నానండి నేను. ఇది కూడా ముక్కలకు బాగా పట్టిద్దామండి. చూడండి, అంతా కూడా ఇలా బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుందామండి ఈ చికెన్ని.
ఇలా బౌల్లో పెట్టుకొని 2.5 లీటర్ వాటర్ పోసుకున్నానండి. నేను 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి గంగా నేను 2.5 లీటర్ వాటర్ పోసుకొని ఇలా వెయిట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 5 లవంగాలు, ఒక 3 చెక్క, ఒక 5 ఇలాచీ వేసుకుంటున్నానండి. అలాగే 3 పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వాటర్లో బాయిల్ అయినిద్దామండి. చూడండి వాటర్ ఎలా మరుగుతున్నాయో. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. ఈ వాటర్లో మనకి సాల్ట్ ఎక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే మనం హాఫ్ బాయిల్ చేస్తాం కాబట్టి మనకి కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి రైస్కి ఎంత పడుతుందో అంత మాత్రం వేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకుంటున్నానండి. మన రైస్ తెల్లగా పొడి పొడిలాడుతూ ఉండాలంటే ఖచ్చితంగా ఈ నిమ్మరసం వేసుకోవాలి. నేను ముందుగానే 1/2 కిలో బాస్మతి రైస్ నేను బాగా క్లీన్ చేసి పెట్టుకొని నానపెట్టుకున్నానండి. దాదాపు 1 అవర్ నానపెట్టుకున్నాను నేను. చూడండి నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఎలా ఉందో, గట్టిగా ఉంది కదండి. ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న వాటర్లో నుంచి ఒక 150 ml నేను ఇందులో వాటర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే బిర్యానీ మాడిపోతుందండి. కొంచెం లూజ్గా చేసుకోవాలి. చూడండి నేను 150 ml వాటర్ వేసుకున్నాను కదా. ఇలా ఉంటే మనకి బిర్యానీ చాలా బాగా వస్తుందండి. కింద మాడిపోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇంకా పక్కన పెట్టేసుకుందామండి. ఇది నేను రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ రైస్ మనం ఎలా అంటే లేయర్లుగా తీసుకుని వేసుకోవాలండి. వంట రాని వాళ్ళకు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది నేను మీకు లేయర్కి నేను చెప్తూ ఉంటానండి, ఏ విధంగా తీయాలో ఎప్పుడు తీయాలన్నది. రైస్ బాగా ఉడికించుకుందామండి. చూడండి రైస్ ఎలా తెరులుతున్నాయో ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. 70% ఉడకాలండి. 70% అని ఎలా తెలుస్తుందంటే ఇలా పట్టుకొని ఉంచినప్పుడు చూసారు కదా, ఇది 70% అండి. సాగుతూ కొంచెం ముక్కగా ఉంది కదా, ఇది 70%. ఇప్పుడు మనం ఒక లేయర్ తీసేసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఈ రైస్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసేసుకుందామండి. అన్ని వైపులకు పడేటట్టు వేసుకోవాలండి. ప్రెజర్ లేకుండా వేసుకోవాలి. ఇలా మిగతా కూడా అంతా ఇలాగే వేసుకోవాలండి. చూడండి నేనైతే ఇలా అన్ని సర్దుకుంటున్నానండి, అంతా సమానంగా. ఇప్పుడు ఈ లేయర్ తీసిన ఒక 2 నిమిషాలకి మనకి 80% ఉడుకుతుందండి. సెకండ్ లేయర్ కింద వేసుకుందామండి. ఇది 80% అయితే ఉడికిందండి. నేను సెకండ్ లేయర్ కింద కూడా వేసుకుంటున్నాను. చూడండి నేను సెకండ్ లేయర్ కింద వేసుకున్నాను. నేను అంతా కూడా రైస్ అంతా కూడా సమానంగా వేసుకుంటున్నానండి. ఇలా సమానంగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్ గా 95% ఉడికిపోయి ఉంటుందండి, అది కూడా నేను ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. ఫైనల్ గా నేను అంతా కూడా తీసేసుకున్నానండి. చూసారు కదా, కంప్లీట్ గా ఉడికిందండి. కొంచెం జస్ట్ ఉంది. ఇది మనకి దమ్లో అయిపోతుందండి. అంతా కూడా మనము సమానంగా చేసుకుందాము. పైన ఇలా
చేసుకోవాలండి. మరి ఈ రైస్ మీద ప్రెషర్ పెట్టకూడదు, ఇలాగ చేసుకోవాలి. చూడండి అన్ని వైపులు సమానంగా ఉంది కదా. చాలా సింపుల్ అండి దమ్ బిర్యానీ చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి. అసలు ఈ రైస్ ఇందులో వేస్తా ఉంటే స్మెల్ వస్తా ఉందండి, అస్సలు సూపర్ వస్తా ఉంది. ఎప్పుడెప్పుడు అయిపోతుందా తినేద్దాం అన్నంత ఫీల్ ఉంది. చాలా బాగుంటదండి ఇది. బయట రెస్టారెంట్ల కన్నా ఇంకా చాలా చాలా బాగుంటది, ఎందుకంటే వాళ్ళు ఏవేవో మసాలాలన్నీ వేస్తారు, మనకి తెలియదు కదా. మనం ఇంట్లో ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటదండి, ఇష్టంగా కూడా తినొచ్చండి. ఫైనల్ గా నేను నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నానండి. ఇది బయట నెయ్యి అయితే కాదండి, ఇంట్లో ఓన్ ప్రిపేరింగ్ కదండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. నాకు చాలా ఇష్టం అండి ఇలా నెయ్యి వేసుకొని తినడం, అందుకని నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా అలా పలుచగా వేసుకుందాము. ఇలా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని 4 మినిట్స్ హైలో పెట్టుకుందామండి. చూడండి నాకైతే ఇది పర్ఫెక్ట్. చూడండి ఇలా మూత పెట్టేసుకున్నాను, పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఈ మూత అయితే ఎటువంటి గాలి అయితే పోదండి, లోపల ఉన్న ప్రెషర్ కొంచెం కూడా బయటికి రాదు. దీని మీద అసలు కొంచెం కూడా వెయిట్ పెట్టని అవసరం లేదు, కరెక్ట్ గా మూత సరిపోతుందండి. ఇలా ఒక 4 మినిట్స్ హైలో పెట్టుకుందాము, ఒక 8 మినిట్స్ మీడియంలో పెట్టుకుందామండి. దాదాపు మనకి 20 మినిట్స్ అయిపోయిందండి. నేను 4 మినిట్స్ హైలో పెట్టుకున్నాను, 8 మినిట్స్ మీడియంలో పెట్టుకున్నాను, 8 మినిట్స్ వచ్చేసి సిమ్ లో పెట్టుకున్నానండి. కంప్లీట్ గా మనకి 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రైస్ ఎలా అయిందో. చూడండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో. ఇప్పుడు మనకి రైస్ ఉడికిందా లేదని తెలుసుకోవడానికి ఒక సైడ్ నుంచి చూసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. సైడ్ చూడండి కంప్లీట్ గా అయితే చూడండి ఉడికిపోయిందండి. ఒకసారి మీకు తీసి చూపిస్తాను ఇలాగా. చూడండి అసలు ముక్క కూడా చూడు ఎంత బాగా ఉడికిందనో. చూడండి అసలు ఎంత బాగా ఉడికిందంటే కింద చూడండి కొంచెం కూడా వాటర్ లేదు, చాలా చాలా బాగుందండి. అసలు పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందను. నాకైతే కంప్లీట్ గా అయితే దమ్ రెడీ అయిపోయిందండి. నేను ఇలా మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత నేను సర్వ్ చేసుకుంటానండి. అప్పుడండి ఇది టేస్ట్ అనేది మనకి చాలా చాలా బాగుంటది. అసలు ఇప్పుడు స్మెల్ వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది, అంత బాగా మంచి స్మెల్ ఉందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 20 మినిట్స్ తర్వాత నేను ఇలా మూసి చూపిస్తున్నానండి మీకు. చూడండి అసలు ఎంత బాగా పువ్వులాగా విచ్చుకుందో. చూడండి కింద నుంచి రైస్ తీస్తా ఉన్నాను. అసలు చూడండి ఈ ముక్క చూడండి ఎలా బాగా ఉడికిందను. ఇంతేనండి, చాలా సింపుల్ అండి బిర్యానీ చేసుకోవడం. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చూపించగలను. మరొక వీడియోతో నేను మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.